వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. ప్రాజెక్టులో ఏర్పడ్డ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది కన్నా లోతుగా విస్తరించింది. ఈ కోతను నిరోధించే సిలిండర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది. శ్రీశైలం జలాశయానికి భారీ గొయ్యి ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించిన సేఫ్టీ చర్యలను తీసుకునేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో శ్రీశైలం డ్యాంను సెంట్రల్ డిజైనింగ్ కమిటీ అధికారులు పర్యవేక్షించారు. ప్లంజ్ పూల్ గుంతకు మరమ్మతులు చేసేందుకు, అలాగే డ్యామ్ సేఫ్టీ సిలిండర్ల వరకు చేరుకునే విధంగా పర్యవేక్షణ రోడ్డును వెంటనే ఏర్పాటు చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు డిజైనింగ్ కమిటీ ప్లాన్ను అందించినట్లు సెంట్రల్ డిజైనింగ్ కమిటీ తెలిపింది. ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీనా కాదా ఈ విషయాలను తెలుసుకునేందుకు సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ బృందం CEO శివప్రసాద్ మెగా నైన్ టీవీతో కరెస్పాండెంట్ శామ్ టు ఫేస్ టు ఫేస్. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైల జలాశయం ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా త్రాగు సాగు అవసరాలే కాకుండా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క జలాశయం ఎంతో ప్రాముఖ్యత చెందింది. ముఖ్యంగా 2009 అలాగే 1998 కాలంలో అత్యధికంగా ఈ భారీ వరద నీరు రావడంతో శ్రీశైల డ్యామ్ జలాశయం నుంచి 24 లక్షల క్యూసెక్ల నీరు ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు జాలువారుతూ నాగార్జున జలాశయాలకు వెళ్ళే విషయం తెలిసిందే. అయితే ఆ యొక్క 2009 వరద ప్రభావం తర్వాత శ్రీశైల డ్యామ్ కు కింద ప్లంజీ పూల్ కు సంబంధించి కొద్దిగా గొయ్యి ఏర్పడినట్టుగా నిర్ధారించారు. అయితే ఈ యొక్క గొయ్యితో శ్రీశైల డ్యామ్ కు పెనుముప్పు ఉందా, లేక ఈ శ్రీశైల జలాశయానికి మరమ్మతుల విషయంలో గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క నిర్లక్ష్యం అవుతుందా అనే విషయాలు చేసేందుకు ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అజయ్ జైన్ గారు కూడా ఇక్కడ బృందం పరిశీలించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ వారం తర్వాత ఇక్కడ అదేవిధంగా నేషనల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం ఈరోజు పర్యటించింది. అయితే శ్రీశైలం డ్యామ్ సంబంధించి ఇందాకే ఈ యొక్క డ్యామ్ను పరిశీలించారు. దీనికి సంబంధించి ఎటువంటి డ్యామ్ సేఫ్టీ సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ప్రజెంట్ శ్రీశైలం యొక్క భద్రత ఎలా ఉందని మన దగ్గర డ్యామ్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సంబంధించిన ఎస్సీ గారు శివారెడ్డి గారు ఉన్నారు. మన దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, శ్రీశైలం డ్యామ్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా అంటే ఎటువంటి మరమ్మతులు లేని కారణంగా చాలా డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లిందని చాలా నివేదికలు వచ్చినాయి. అయితే ప్రస్తుతం డ్యామ్ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఇప్పుడు పరిశీలించారు, దీనికి సంబంధించి మరమ్మతుల విషయంలో కావచ్చు, గతంలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికార బృందం అనిల్ జయ గారు ఇచ్చిన సూచనలు కావచ్చు, ఏ రకంగా మీరు దీన్ని తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఈ ప్లంజ్ పూల్ సంబంధించి ఇది మనకు 1984 నుంచే కొద్దిగా మనం అనుకున్న లెవెల్ కంటే కూడా కొంత స్కవర్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతము 122 ఉందని చెప్పేసి మనము అండర్ వాటర్ సర్వేలో తెలిసింది. సో ఇది ఏంటంటే మనము ప్రతి సంవత్సరం కూడా అది ఒకవేళ పెరుగుతుంటే ఏ విధంగా పెరుగుతుంది అని దానికి మనకు అండర్ వాటర్ సర్వేలో తీసుకొని అది ఏ విధంగా దానివల్ల ముందరికి డ్యామ్ ఫౌండేషన్ వైపుకు మనకు ఏమన్నా ముప్పు ఉందా అని పరిశీలించడము ప్రతి సంవత్సరం జరుగుతోంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకు అక్కడ ఇది వరకు మనము సిలిండర్స్ ఫామ్ చేయడం అయింది. ఆ సిలిండర్స్ కింద ఉన్న కాంక్రీట్ కొద్దిగా స్కవర్ అవ్వడం వల్ల అవి కొద్దిగా ఇంకా మనము దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 62 సిలిండర్స్లో మనకు ఒక 12 సిలిండర్స్ పూర్తిగా డ్యామేజ్ అయినాయని, ఒక 8 దాకా పాక్షికంగా డ్యామేజ్ అనే విషయం మనకు తెలిసిపోయింది. సో దాని గురించి ఏంటంటే మనము ఇదంతా ఏంటంటే ఓన్లీ టెంపరీ ప్రొటెక్షన్ అనమాట. బట్ యాక్చువల్గా మనము ప్లంజ్ పూల్ను పర్మనెంట్ ప్రొటెక్షన్ కోసం చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని మనము ఇంజనీరింగ్ స్టడీస్ చేయాల్సి వస్తుంది. దానికి సెంట్రల్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS పుణే వాళ్ళతో అప్పగించడం అయింది. వాళ్ళు కూడా వచ్చేసి మనకు ఏ విధంగా దీనివల్ల ప్లంజ్ పూల్ను మనం ఏ విధంగా రెక్టిఫై చేస్తే ఫర్దర్ డ్యామ్ భద్రతకు ముప్పు లేకుండా ఉంటుందనే స్టడీస్ కోసము మనం గవర్నమెంట్ ఆల్రెడీ జీవో ఇచ్చింది. దాని ప్రకారం అవి కూడా ఒక పక్క జరుగుతుంది. ఈ లోపల ఏంటంటే మనము ఈ సిలిండర్స్ను రిపేర్ చేయాలి కాబట్టి అక్కడ కావాల్సిన మెటీరియల్ వెళ్ళడం కోసము ఒక అప్రోచ్ రోడ్ మనం ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ అప్రోచ్ రోడ్ సంబంధించి ఇదివరకు కొద్దిగా రిటైనింగ్ వాల్స్ ఉంటే కొన్ని అవన్నీ డ్యామేజ్ అయ్యాయి. సో దానికి సంబంధించి మన చీఫ్ ఇంజనీరు కర్నూలు కబీర్ బాషా గారు నుంచి ఒక ప్రపోజల్ మాకు వస్తే దానికి సంబంధించిన డిజైన్ ఇష్యూస్ చూడడం కోసం మేము రావడం అయింది. సో దానికి సంబంధించినవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాము. దాని డిజైన్స్ కూడా ఇమ్మీడియట్గా ఇస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఈ అప్రోచ్ రోడ్ కంప్లీట్ అయిపోతే మన మెటీరియల్ అంతా కూడా కావాల్సిన విధంగా అక్కడికి వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ప్లంజ్ పూల్లో సంబంధించిన ఈ ప్రొటెక్షన్ టెంపరీ ప్రొటెక్షన్ కావాల్సిన సిలిండర్స్ను ఏ విధంగా మనం రిపేర్ చేయాలనేది
ఆ ప్రపోజల్ ప్రకారం ఎన్డీఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ప్రొటెక్షన్స్ ఏ విధంగా చేయాలనేది దానికి సంబంధించిన సూచనలు ఇవ్వడానికి వచ్చామన్నమాట. సార్ ముఖ్య ప్రధానంగా ఇప్పుడు ప్లంజిబుల్ సంబంధించి ఇప్పుడు 40 మీటర్ల లోతు సంబంధించి డీప్గా గొయ్యి ఏర్పడినట్టుకు గాను అలాగే 180 మీటర్ల వరకు వెడల్పు సంబంధించి ఉన్నాయి. గతంలో అయితే సార్ ఇప్పుడు ఆ పైన క్రెయిన్ ద్వారా క్యూబ్స్ ద్వారా దాన్ని కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఏది మన ప్లంజిబుల్ సంబంధించి కానీ ఎగిసి పడుతున్న ఆ నీటిని కొద్దిగా గుంత పడకుండా ఉండడానికి. ఈ 3 సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యమైంది అంటే వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, దీన్ని నిర్లక్ష్యం చేయకపోవడంతో దీని భద్రతకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా దీంట్లో నిర్లక్ష్యం అనేది ఏం కాదు, కానీ ఇవన్నీ స్టడీస్ చేయాలంటే ఏంటంటే కొంత టైం పడుతుంది. అందుకని మనకు దీన్ని 2 ప్రాతిపదికగా తీసుకుంటున్నాం. ఒకటి ఇమ్మీడియట్గా ఏ విధంగా మనము రెస్టోర్ చేయాలనేది, అంటే డ్యామ్ ఫౌండేషన్లకు స్కవర్ ఎఫెక్ట్ రాకుండా ఉండేది ఒకటి. పర్మనెంట్గా చేయాలంటే ఏంటంటే ప్లంజ్ పూల్ను మనం కొద్దిగా అన్నీ కూడా కావాల్సిన స్టడీస్ చేసి దాన్ని మనము రీషేపింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. దానికి సంబంధించింది జరుగుతున్నాయి. ఈ లోపల ఏంటంటే మనము ఈ సీజన్ లోపలనే ఈ విధంగా సిలిండర్స్ ఏవైతే డ్యామేజ్ అయినావో వాటిని రెక్టిఫై చేయడం కోసం కావాల్సిన విధంగా ఏమైతే మరమ్మతులు చేయాలనుకుంటామో ఆ మరమ్మతులు సంబంధించి ఇప్పుడు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించిన డిజైన్స్ ఇవ్వడానికి మేము వస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా అత్యవసరంగా సార్ మీరు ఇప్పుడు డిజైనింగ్ మీరు చేయడానికి వచ్చారు. అంటే ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవాలి, టెండర్లు పిలిచిన తర్వాత పనులు వేగవంతం చేయాలి. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు డ్యామ్కు సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళు కావచ్చు, తర్వాత ఈ సేఫ్టీ వాళ్ళకి సంబంధించి కానీ, డ్యామ్ కాంక్రీట్ సంబంధించి కానీ, ప్లంజ్ పైన యాప్రాన్ కావచ్చు, దాని ముందు ఈ సిలిండర్స్ అంటే 62 సిలిండర్లో తాత్కాలికంగా నిర్మించిన 62 సిలిండర్లో 12 దెబ్బతిన్నాయని ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ 12 ట్రీట్మెంట్ ఎట్లా, ఈ కాంక్రీట్ సంబంధించి అప్రోచ్ రోడ్డు లేని కారణంగా అంటే జాప్యం ఏర్పడుతుందా? ఎంత కాలంలో ఇది పూర్తి అవుతుంది? ఎంత వ్యయం కావచ్చు అంచనా? ఇప్పుడు ఈ మరమ్మతులకు కావాల్సినది ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేశారు, టెండర్స్ కూడా పిలుస్తున్నారు. దానికి ఏంటంటే వాళ్ళు ఒక వాల్ ఏ విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్ ఇచ్చారు కాబట్టి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా ఇంకేమన్నా వేరే విధంగా చేయాలన్నా లేకపోతే ఉన్నదాన్ని ఏ విధంగా మనము భద్రతతో చేయాలనే విషయాలు చూడడానికి వచ్చామన్నమాట. అది సో అది కంప్లీట్ అయిపోతూనే ఇమీడియట్గా వాళ్ళు ఆ వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత మనము సిలిండర్స్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కూడా అది కూడా అన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతాయి. కాబట్టి దాంట్లో ఏమీ జాప్యం జరిగే పని ఏం కాదు. జాప్యం జరగకూడదనే మేము వెంటనే రావడం జరిగింది అనమాట. చివరగా శ్రీశైలం ప్రస్తుతం ఇప్పుడు డ్యామ్ పొజిషన్ ఎలా ఉంది? డ్యామ్ సంబంధించిన భద్రతకు ముప్పు ఉందా ప్రస్తుతం లేదా? ఎంతసేపులో ఎంత కాలంలో తొందరగా చేయాలి? ఇప్పటి వరకు ముప్పు అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనకు అది 122 లెవెల్ చాలా దూరంలో అయింది. అది ఇంకా మనకు టువర్డ్స్ ఫౌండేషన్ ఏమి రావట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ అట్లనే కూడా మనం దాన్ని అదేవిధంగా వదిలేయడానికి కూడా లేదు కాబట్టి మనము పర్మనెంట్ రెక్టిఫికేషన్ ఒకటి ప్లంజ్ పూల్ చేయాలి ఎప్పటికైనా. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది ముందుకు ప్రాపగేట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ పర్మనెంట్ రెక్టిఫికేషన్కి కావాల్సిన స్టడీస్ చేయడంలో కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల మనము టెంపరీ ప్రొటెక్షన్ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్నాం. నిధులు ఏమైనా కేటాయించారు సార్? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సిడబ్ల్యూసీకి సంబంధించి కావచ్చు, ఈ మరమ్మతుకు సంబంధించి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిధులు ఏమైనా కేటాయించారు? నిధులు ఆల్రెడీ ఉన్నాయి. ఎస్టిమేట్లు పోతున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వస్తున్నాయి, ఇమీడియట్గా వర్క్ చేస్తారు. నిధుల గురించి ఏమీ ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైలం డ్యామ్కు సంబంధించి ఇప్పటికిప్పుడు ఏమీ ప్రమాదం లేదని, అలాగే డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి వాళ్ళు అజయ్ జైన్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు ఈ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన మా బృందం ఇక్కడ ప్రవేశించిందని, అదే దెబ్బతిన్న 62 సిలిండర్ కాంక్రీట్ సంబంధించి 12 పూర్తిగా ధ్వంసమైనని, మిగతా కూడా పాక్షికంగా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా రిపేర్ చేయడానికి సంబంధించిన డిజైన్ కావచ్చు, అలాగే అప్రోచ్ రోడ్లు, అలాగే సేఫ్టీ వాల్కు సంబంధించి ఇమీడియట్గా పనులు చేసేందుకు నివేదికను తయారు చేసి ఇస్తామని కర్నూలు సిఈ కబీర్ బాషాకి సంబంధించి ఈ నివేదికను ఇచ్చి టెండర్లను పిలిచి త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తామని ఇక్కడ ఎస్సీ శివారెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.